ఇక ఇరాన్ చేస్తున్న దాడులతో గల్ఫ్ కంట్రీస్ షేక్ అవుతున్నాయి. ఉరుమి మంగళం మీద పడ్డట్టు ప్రతీకార దాడుల ప్రభావంతా ఈ దేశాలపైనే పడింది. డ్రోన్ల అటాక్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల రక్షణ కోసం ఉక్రెయిన్ నేరుగా రంగంలోకి దిగింది. పశ్చిమాసియాలో యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నా కూడా ఇరువైపులా కూడా తగ్గడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. అదేవిధంగా ఇరాన్ కూడా ధీటుగా బదులిస్తోంది. హోరాహోరీగా సాగుతున్న ఈ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలకు రక్షణగా ఉక్రెయిన్ నేరుగా రంగంలోకి దిగింది. ఆ దేశానికి చెందిన 200 మందికి పైగా నిపుణుల బృందాన్ని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలకు పంపింది. త్వరలోనే మరికొంతమందిని అక్కడికి పంపుతామని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ ప్రకటించారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు చుక్కలు చూపిస్తున్నాయి. 30 లక్షల రూపాయల ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 30 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతి తక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈ క్రమంలో కీవ్ సాయం కోసం గల్ఫ్ దేశాలు ఎదురుచూస్తున్నాయి. రష్యా ఇరాన్కు సహకరిస్తున్నందున ఈ యుద్ధంలో ఉదాసీనంగా ఉండే హక్కు తమకుందని భావించడం లేదని గతంలో జెలెన్స్కీ అన్నారు. దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తున్న ఉక్రెయిన్పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించింది. ఈ హెచ్చరికలను జెలెన్స్కీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది. షాహిద్ డ్రోన్లను ఇరాన్ తయారు చేస్తుంది. ఆ దేశానికి చెందిన షాహిద్ ఏవియేషన్ ఇండస్ట్రీస్, ఇరాన్ విమానయాన పరిశ్రమల సంస్థ వీటిని సంయుక్తంగా రూపొందిస్తాయి. సూసైడ్ డ్రోన్లుగా ప్రసిద్ధి చెందిన ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక వాటంతటా అవే పేలిపోతాయి. రష్యా సైతం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇదే తరహా డ్రోన్లను రూపొందించింది. దీంతో వీటిని అడ్డుకునేలా ఉక్రెయిన్ తన సాంకేతికతను ఏర్పాటు చేసుకుంది. ఇది వరకు ఉక్రెయిన్ 44,700కు పైగా షాహిద్ తరహా డ్రోన్లను కూల్చివేసింది. కేవలం గత నెలలోనే దాదాపు 3,238 షాహిద్ తరహా డ్రోన్లను క్రాష్ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం డ్రోన్ల దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న గల్ఫ్ దేశాలను రక్షించడానికి ఉక్రెయిన్ అంగీకరించింది. అయితే వీటి కోసం జెలెన్స్కీ తగిన మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. మరి ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.